ఒళ్ళు మండిపోతుంది. మనం ప్రజాస్వామ్యం మనం డిక్లేర్ చేసుకుని రిపబ్లిక్ డే మననే అయిపోయింది. ఒక రిటర్న్ రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమమైన దానిగా పరిగణించబడే భారత రాజ్యాంగం. అది ఇచ్చే హక్కులు, వ్యవస్థలకున్న అధికారాలు, పరిమితులు, ఇవి రాజకీయ పార్టీలకు అతీతంగా ఆ వ్యవస్థలు సరిగా ఉంటేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. అవి సరిగా ఉన్నాయనే విశ్వాసమే సామాన్య ప్రజలను ఎలాంటి భయము లేకుండా నిశ్చింతగా ఉండడానికి దోహదపడుతుంది, ఉపయోగపడుతుంది. అది ఒక్కసారిగా ఇట్లా తీసేసినట్టు అయింది. ఎందుకు చెప్తున్నామంటే 3-4 రోజులుగా మొదలుపెట్టి మొన్న సాయంత్రం గుంటూరులో 5:30 గంటలు 6 గంటల పాటు పోలీసుల భద్రత మధ్య మౌన ప్రేక్షకులు కూడా కాదు, వాళ్లకు ప్రొటెక్షన్ ఇస్తుండగా 1000 నుంచి 1500 మంది బ్యాచ్లు, వాళ్ళెవరు కార్యకర్తలు కాదు, గూండాలు, పచ్చి గూండాలు. తెలుగుదేశం పార్టీ గూండాలు కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు, లేదా ఆయన పుత్రరత్నం, లేదా ఆ పార్టీ ప్రోత్సహించి ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ బ్యాచ్ కావచ్చు. గుంటూరులో ఏం చేశారనేది మొత్తం ప్రపంచమంతా చూసింది. అది చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. ఎక్కడైనా ఒక గుంపు చేరితే చెదరు చేసే పోలీసులు అక్కడ ఆ గుంపు చేరడమే కాకుండా రాళ్లతో పెట్టి తీరిగ్గా కొట్టుకుంటూ, గుణపాలు తెచ్చి పొడుస్తూ, పెట్రోల్ బాంబులు తెచ్చి వేస్తూ ఉంటే వాళ్ళకు రక్షణగా నిలబడి, అంబటి రాంబాబు ఇంటి దగ్గర గురించి చెప్తున్నా, దాన్ని ప్రశ్నించడానికో లేదా అంబటి రాంబాబు గారిని కలవడానికో వెళ్లాలని చూసిన వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఆ గూండాలు దాడి చేస్తుంటే వీళ్ళకే సర్ది చెప్పి, వద్దులే మీరు వీళ్ళతో ఎందుకు, వెళ్ళిపోండి నేను పంపించేసి, ఉన్నత పోలీసు అధికారులను కాంటాక్ట్ చేసి, అయ్యా ఏం జరుగుతుంది కొంచెం చూడండి, పొరపాటున ఏదైనా జరిగితే ప్రాణాలకే హాని ఉంది, మా నాయకుడి ప్రాణాలకు హాని. అక్కడ మైనారిటీ మహిళ, మా గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జి ఫాతిమా గారు కూడా ఉన్నారు. ఇలాగే వాళ్ళే కాకుండా మా పార్టీ నాయకులు ఉన్నారు. వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఇది ఉంది. కాబట్టి మీరు కొంచెం చొరవ తీసుకొని నేను చెప్దామని మా నాయకులు ప్రయత్నం చేస్తే ఉన్నతాధికారులు ఒక్కరు దొరకకుండా ఫోన్ కాంటాక్ట్లో కూడా వ్యక్తిగతంగా కలుద్దామని పోతే ఎస్పీ వెళ్ళిన వాళ్ళలో మాజీ హోంమంత్రి, మహిళా నాయకురాలు సుచరిత గారు కూడా ఉన్నారు. మా ప్రభుత్వ హయాంలో హోంమంత్రిగా పనిచేసిన సుచరిత గారు కూడా ఉన్నారు. 40 నిమిషాల పాటు దర్శనం ఇవ్వకపోగా ఆఖరణ పోయి అడిషనల్ ఎస్పీని కలవమని వాళ్ళు చెప్పి రోడ్డు మీద నిలబెట్టి, లోపలికి ఏదో వచ్చి వెయిటింగ్ ఇది కూడా కాదు, గేట్ లోపలికి రానికుండా నిలబెట్టి 40 నిమిషాల తర్వాత అడిషనల్ ఎస్పీకి పంపని చెప్పి 10:30కు అంబటి రాంబాబుని అక్కడి వాళ్ళకే ఓపిక నశించింది. ఎంతసేపు మనం భజన చేస్తా, ఈ రాళ్లతో కొడతా కూర్చుంటాము, లేకుంటే వీళ్ళను ఇదిగిస్తా కూర్చుంటాము అనుకున్నారు. ఎందుకో తెలియదు కానీ ఇంకా చాలు అనుకున్నట్టున్నారు. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయాక అప్పుడు పోలీస్ అధికారులకు మళ్ళీ వాళ్ళ ఫోన్లకు ప్రాణం వస్తుంది, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. రాంబాబును ఎవరైతే విక్టిమో ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. సరే, ఆయనకు రిమాండ్ కూడా వేసేశారు. అది జరిగి నిన్న మేమందరం అక్కడికి వెళ్ళి మధ్యాహ్నం వెళ్ళి ఏం జరిగిందని చూసి, ఏమి ఇంత ఘోరం జరిగింది, అందరూ రెసిడెన్షియల్, అది ఎవరికైనా జరగచ్చు రేపు, బహుశా వీధి అంతా అందరూ టీడీపీ వాళ్ళు కూడా ఉండొచ్చు, ఆ ఇళ్ల పక్కన వాళ్ళు ఇంకొకరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండొచ్చు, టీడీపీ వాళ్ళు ఉండొచ్చు, లేదా ఏమీ రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు ఉండొచ్చు, ఎవరు అభిమానులు కాని వాళ్ళు ఉండొచ్చు. అక్కడే ఒక ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే ఆఫీసు, అక్కడ అంతా పెట్టుకున్న దగ్గర ఒక సెక్యూర్డ్ ప్లేస్గా ఉండాల్సిన దగ్గర 5:30 గంట పాటు పోలీసుల సమక్షంలో, పోలీసుల ఆధ్వర్యంలో అధికార పార్టీ గుండాలు రెచ్చిపోయి అటాక్ చేసి ఇది జరగడం అనేది బహుశా చరిత్రలో ఎక్కడా విని ఉండం.
ఇవన్నీ వీడియోలు తీస్తున్నట్టు కూడా తెలుసు. బహుశా వాళ్ళే తీసి ప్రచారంలోకి తెచ్చినా కూడా అంటే ఒక మెసేజ్ పంపాలనుకున్నట్టున్నారు. మేము అనుకుంటే ఏదైనా చేయగలమని దానికి తగినట్టు బిహేవ్ చేసినట్టున్నారు. అది జరిగింది. నిన్న మేము మధ్యాహ్నం వెళ్ళి వచ్చేసాక సాయంత్రం ఇక్కడ మనం ఇక్కడ కూర్చున్న దగ్గర 5-5:30 ప్రాంతంలో మేము వచ్చి ఎట్లా దీన్ని లీగల్గా ఇచ్చేయాలి, వీళ్ళ దీన్ని పోలీసులు అడిగితే కేసు బుక్ చేయట్లే, ఉల్టా మన మీదే కేసులు పెడుతున్నారు. పైగా మేము పరామర్శించడానికైతే మాకు ఆటంకాలు పెట్టారు. ఎవరిని మా నాయకుడి ఇంటికి మేము వెళ్తుంటే దానికి అడ్డంకులు క్రియేట్ చేశారు. లోపలికి వెళ్ళడానికి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చింది. ఈ ప్రత్యర్థులు ఎదుట అటువైపు నుంచి అటాక్ చేసినప్పుడు ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళు ఆ రోజేమో వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తారు. మా నాయకుడి ఇంటికి పరామర్శిద్దామని మేము వెళ్దామంటే మాకేమో అడ్డంకులు క్రియేట్ చేస్తారు. ఇది మర్చిపోకముందే నిన్న సాయంత్రం జోగి రమేష్ గారి వీళ్ళు ఇక్కడ, ఇది కూడా మీ అందరికీ తెలుసు, ఇంట్లో అందరూ ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఆయన కోర్టు పని మీద వెళ్ళారు, మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. వచ్చింది ఒక పథకం ప్రకారము ప్లాన్డ్గా జరిగింది అనడానికి కావాల్సినన్ని వీడియో సాక్ష్యాలు ఉన్నాయి. మనుషులు కూడా గుర్తుపట్టవచ్చు. కొంతమందిని ఇక్కడికి వచ్చిన మన నాయకులు చాలామంది వీళ్ళు గుర్తుపడతారు. అందులో 2 రకాల వాళ్ళు కనపడుతున్నారు. ఒకరు టీడీపీ దీనివైపు కార్యకర్తల పేరుతో కొంతమంది, తరువాత రౌడీ షీటర్లో రకరకాల యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళెవరనేది కూడా మెల్లగా బయటకు వస్తుంది, తీస్తాం పార్టీ కూడా. వీళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చి నిన్న చేసింది ఏంటంటే పోలీసుల ఆధ్వర్యంలో పోలీసులు చూస్తున్నాగా ఓ పోలీసు కూడా కింద పడినట్టున్నాడు వాళ్ళు తోస్తే. కింది నుంచి పెట్రోల్ బాంబులు మొన్న అక్కడ కనిపించాయి 1-2, ఇక్కడ నిన్న అవే వేశారు. ఈ పెట్రోల్ బాంబులు ఎట్లొస్తాయండి? ఆ వీడియోలో చూస్తే ఆ పార్టీ నాయకుడే పట్టుకొని దాన్ని వస్తున్నాడు. ఆ పార్టీ నాయకుడే పెట్రోల్ బంక్ పట్టుకొని ఊరేగింపులుగా నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ముందు ఇచ్చిన మెసేజీలు ప్రదర్శనలు ఏదో చేద్దామని చెప్పి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్టు ఏదో అక్కడికక్కడ కోపం వచ్చి ఆగ్రహంతో వచ్చినట్టు చూపాలనే ప్రయత్నం చేసినప్పటికీ వెనకంబడి ఏదో అంబులెన్స్ లాంటి ఒక వెహికల్ తీసుకురావడము, దాంట్లో రాళ్లు తీసుకురావడము, పెట్రోల్ బాంబులు పట్టుకొని రావడము. అండ్ ఐ థింక్ దీంట్లో చూస్తే కర్రలు ఇవన్నీ సర్వే బాధలు ఇవి పెట్టుకున్నారు. ఇవన్నీ పట్టుకొని ఇవన్నీ ఎందుకు వస్తారండి? ప్రొటెస్ట్ చేయడానికి వస్తే వచ్చిన వాళ్ళల్లో టీడీపీ మీరందరూ గుర్తుపట్టే నాయకులు ఉన్నారు, పోలీసులు ఈ పక్కనే ఉన్నారు. ఏదో వాళ్ళు వారిస్తున్నట్టు వీళ్ళేదో చేస్తున్నట్టు వాళ్ళు బుజ్జగింపుగా చెప్తున్నట్టు కనపడి వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేశారు. ఏం తీసుకొని వచ్చారంటే ముందే ప్రిపేర్డ్గా వచ్చారు. ఎట్లా వస్తారు నాకు తెలియక అడుగుతాను. పోలీసు ఇక్కడే ఉన్నారు, వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెనకంబడి వచ్చారు, అంతా అయ్యాక సాగనంపారు. కింది నుంచి వాళ్ళు వేసిన దాంతో జరిగిన డ్యామేజ్ చూస్తే కేవలం ఆ గేటుగానే లేకపోతే నాకు తెలిసి అక్కడ రాంబాబు విషయంలో కూడా గేటే ప్రొటెక్ట్ చేసింది. ఇక్కడ కూడా ఈ హై ఎత్తున్న గేట్లు లేకపోతే లోపలికి వస్తే ఇల్లంతా కూడా తగలబెట్టేవాళ్ళు లేదా విధ్వంసం సృష్టించేవారు, ప్రాణాలు కూడా హాని జరిగేది. రమేష్ గారి ఉన్నాయి, మీరు ఇప్పుడు వీడియోలో చూసి జోగి రమేష్ గారి ఫాదరు ఆయన ఉన్నారు, 80 ఏళ్ల వృద్ధుడు. ఈ సమయంలో వాళ్ళు వచ్చేసి ఎవరికైనా ప్రాణహాని జరిగితే ఎవరు బాధ్యులు? ప్రాణహాని కలిగించాలనే వచ్చినట్టు వాళ్ళ అటాక్ చూస్తే కనపడుతోంది. ఈ రకమైన మెసేజ్ ఇందులో 2, ఒకటి అధికారంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఇట్లా వ్యవహరించడము అంటే అది రాజకీయ పార్టీగా ఉండడానికి కూడా దానికి అర్హత లేదు. అందులోనూ అధికారంలో ఉన్న పార్టీ అలాంటి పార్టీ వస్తే అంతకంటే ఘోరమైన విపత్తు ఏ ప్రజాస్వామ్యంలో ఉండదు. దానికి తోడు నిష్పాక్షికంగా కొంతైనా వ్యవహరించాల్సింది పోలీసు వ్యవస్థ. అందులో వీళ్ళు తమకు కావాల్సిన వాళ్ళను మాత్రమే పెట్టుకొని వాళ్ళ దారికి తెచ్చుకొని వాళ్ళ ద్వారా ఆపరేట్ చేస్తున్న పద్ధతి చూస్తే ఎంటైర్ వ్యవస్థను కూడా వాళ్ళు పోలీసు వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి తమ ఇష్టాలకు తగినట్టు నడిచేటట్టు
చంద్రబాబు నాయుడు గారు ఆయన పుత్రరత్నం వాళ్ళను దారిలోకి తెచ్చుకొని వాళ్ళ ద్వారా నడుపుతున్నట్టు కనపడుతుంది సాక్ష్యాలతో సహా. అరాచకం రాజ్యం వెళ్తుంది అన్నామంటే ఒట్టే అరాచకం కాదు, ఆర్గనైజ్డ్ వ్యవస్థీకృతమైన అరాచకం. వ్యవస్థీకృతమైన కోఆర్డినేటెడ్ ఒక సెంట్రలైజ్డ్ కమాండ్తో, సెంట్రల్ కమాండ్తో కేవలం ఒక నియంత్రణ పాలనలో మాత్రమే అది జరుగుతుంది. అరాచకం అంటే ఎవరి దారిన కొట్టుకుంటూ పోతుండొచ్చు, ఎవడు బలం ఉంటే కర్ర ఉన్న వాడి దగ్గర. నేను అట్లా జరగట్లా. ఎప్పుడైతే ఆయుధాల చేతిలో ఉన్న పోలీసులు కానీ మిలిటరీని కానీ అండగా పెట్టుకొని కానీ రూల్ చేయడం మొదలు పెడితే ఇంకా డిక్టేటర్షిప్ అంటే అదే, ఇంకా ఏ హక్కులు ఉండవు. అది ఈరోజు ప్రత్యర్థి పార్టీ మీద మొదలవుతుంది, రేపు అందరి మీద ఉంటుంది, సామాన్యుల మీద ఇప్పటికే మొదలైపోయింది. ఎక్కడికెక్కడ మొత్తం రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతుంది. ఆ సిమ్టమ్స్ స్ట్రాంగ్గా ఇప్పుడు కనపడుతున్నట్టు ఈ 2-3 రోజుల పరిణామాలు చూస్తే కనిపిస్తుంది. దానికి ముందు అక్కడ విడుదల రజని ఆమె మీద అటాక్ కానీ, దానికి ముందు బ్రహ్మనాయుడు మీద అటాక్ కానీ, భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళడం కానీ, గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన ఇంటి మీదకి పోయి అక్కడ పెద్దామ ఏజ్లో పెద్దామ ఒక్కరే ఉన్నారు, ఆ ఇల్లంతా విధ్వంసం, షాక్ తిన్నాం. అట్లా సాధ్యమాని ఏదో ఊరి బయట ఎక్కడో పల్లెల్లోనో బందిపోట్లో ఎవడో వచ్చి కొట్టిపోతున్నారంటే సడన్ అటాక్ చేసిపోయారు, పోలీసు వచ్చేసరికి లేట్ అయింది అనుకోవచ్చు. నగరం నడిబొడ్డున పోలీసుల సమక్షంలో, పోలీసులు చూస్తుండగా, పోలీసులు ఎంకరేజ్ చేస్తుండగా, ప్రొటెక్ట్ చేసుకునేవాడిని చేసుకోనికుండా వాళ్ళు కాళ్ళు చేతులు పట్టుకునే ప్రొటెక్ట్ చేయడానికి పోయిన మమ్మల్ని ఎక్కడికెక్కడ ఆపి రానియకుండా చేసి మళ్ళీ ఏదన్నా అంటే అరెస్ట్ చేసి ఉల్టా కేసులు. నిన్న సాయంత్రం ఇది తెలియగానే రమేష్ లేరు, పరిస్థితి తెలుసుకుందామని మా పార్టీ నాయకులు, పార్టీ జిల్లా అధ్యక్షుడు అవినాష్, ఇతర నాయకులు మన విష్ణు, వెల్లంపల్లి సీను, జగన్మోహన్ రావు గారు, అలాగే మాకు తన్నీరు నాగేశ్వరరావు గారు జగ్గయ్యపేట కోఆర్డినేటర్, వాళ్ళు స్వామిదాస్ గారు తిరువూరు నుంచి, అరుణ్ కుమార్ ఎమ్మెల్సీ, వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తే రీచ్ ఎక్కడ వాళ్ళని అక్కడికి ఆపేశారు. అవినాష్ వీళ్ళని అయితే ఐ థింక్ వాళ్ళు మీరు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి తీసుకుపోయినట్టున్నారు. అంటే ఇక్కడ జరిగితే ఏం జరిగిందో తెలుసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వట్ల. అసలు ఇది ఎక్కడన్నా ఉంటుందా? ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళకు ప్రొటెక్షను, వాళ్ళ మీద కేసు ఏం పెట్టారో తెలియదు. నాకైతే సూమోటో పత్రికలో వచ్చిందని నాకైతే నమ్మకం లేదు. ఒకవేళ పెట్టింటే పోలీసులకు ఎవరు తెలియరు ఇందులో. ఆ వీడియో పెట్టుకొని చూస్తే అసలు ఇక్కడికి వచ్చి ముందు ఏం జరిగిందో తీసుకోవాలిగా. ఇంటి దగ్గర ఇక్కడ వచ్చి ఏమేమి జరిగింది, ఎట్లా అటాక్ జరిగింది, ఎవరెవరు వచ్చారు, ఏం చేశారు, అది జరగలే. ఇంతవరకు పంచనామా ఎవరైనా వచ్చారా? వాళ్ళు పోలీసు వీళ్ళు ఎవరైనా రావడం కానీ తీసుకోవడం లేదు, ఫోరెన్సిక్కి తీసుకున్నది లేదు. అలాగే నిందితులు వీడియోలో ఉన్నారు, వాళ్ళను గుర్తుపట్టే దీనికోసం ఐడెంటిఫికేషన్, దీనికి పెరేడ్ చేయించడమో ఇంకోటో. ఈవేళకు వార్ ఫుటింగ్ మీద జరిగిండాలి, అది జరగలేదు. పైగా జోగి రమేష్ మీద 4-5 కేసులు పెట్టారు. ఏం కేసులు పెట్టారంటే సేమ్ దుర్భాషలాడారు. లోకేష్కు ఏమన్నాడు, ఆయన చిప్పు దొబ్బింది అని అన్నారు. బుర్ర లేదో బుర్ర పాడైపోయింది అనడం కూడా ఆ పార్లమెంటరీ అన్పార్లమెంటరీ అనే అవుతుంది అనేది ఎవరికి తెలియదు. అంత అసహనానికి రీచ్ అయిన స్టేజ్లో వాళ్ళు ఉన్నారంటే ఇంకా వాళ్ళు మాట్లాడిన మాటలకు బూతులకు వాళ్ళని ఏం చేయాలనో మరి నడి రోడ్లో ఎవరికి వాళ్ళు ఇమాజిన్ చేసుకోవచ్చు. ఆ అసహనం పెరగడమే కాదు, అది అనగాదు మర్యాదగా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అన్నా కూడా బూత్లాగే అన్నా కూడా వాళ్ళు కన్సిడర్ చేయాలంటే చేస్తారనేది ప్రూవ్ చేస్తారు. కేసు పెట్టడానికి ఏముంది, సెక్షన్ పెడతారు, దాంట్లో కూడా నాన్ బెయిలబుల్ అంట. నాన్ బెయిలబుల్ ఎట్లా పెట్టారో నాకు అర్థం కావట్లేదు. నాన్ బెయిలబుల్ కూడా పెట్టారు 4 కేసులు. అందరినీ అడుగుతున్నాం, ఈవెన్ మీడియాను రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు సొంతంగా స్టడీ చేయండి. ఇక్కడ విక్టిమ్ ఎవరు, అక్కడ విక్టిమ్ ఎవరు, ఇక్కడ విక్టిమ్ ఎవరు? అక్కడ అంబటి రాంబాబు, ఆయనకు సంబంధించి ఆయన ఇంటి మీద అటాక్, బందిపోటు దొంగలు అటాక్ చేయడానికి, బందిపోట్లు అటాక్ చేయడానికి
రౌడీలు అటాక్ చేసి కొట్టడానికి పూర్వకాలంలో మనం చూస్తున్నట్టు అరాచక ముఠాలు గన మీదికి వచ్చి పడేసి ఇళ్ల మీద పడి నేలమట్టం చేసిన దానికి దీనికి తేడా ఏముందో నాకు అర్థం కావట్లా. కేవలం చట్టం మా చేతిలో ఉంది, పోలీసులు మా చేతిలో ఉన్నారని ఇట్లా చేయడం అని అంటే తమ రాజకీయ సమాధికి వాళ్ళు నిర్ణయించుకున్నారు, వాళ్ళ కర్మ. బట్ దీన్ని సహిస్తూ అయితే ఊరుకోలేము. దీన్ని ఏ రకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలో అది ఎదుర్కొంటాం. జాతీయ స్థాయిలో గొంతు వినిపించే ప్రయత్నం చేస్తాం, అందరి దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్తూ ఇందులో ఉన్న వాస్తవాలన్నింటినీ జరిగింది ఏంటి, ఎవరి తప్పు ఉంది, ఇప్పుడు ఇక్కడ మాట్లాడడం గురించో లేక ఒక భాష గురించో తీసుకుంటే దానికి నిజంగానే నువ్వు అఫెండ్ అయింటే కంప్లైంట్ ఇచ్చుకోవడానికి స్కోప్ ఉంది. నిజంగానే అందులో శిక్షించడం దాన్ని ఏమంటారు కేసు పెట్టడానికి అవకాశం ఉంటే కేసు పెట్టడానికి సెక్షన్స్ ఉన్నాయి. అవేవి కాదని నేరుగా అటాక్ చేసేయడం అనేది, అటాక్ చేసి ఉల్టా మా మీదే కేసులు పెట్టడం అనేది, పరామర్శించడానికి పోయిన వాళ్ళను అరెస్ట్ చేయడం అనేది, ఇది మేము ఒకరమే ప్రశ్నిస్తే సరిపోదు, అందరూ ప్రశ్నించాలని కోరుతున్నాం. వీటన్నిటికీ మూల కారణమైన ఏదైతే అసలు రీజన్ ఉందో, దీనన్నిటికీ ఏది రీజను? నిన్న రాంబాబు మాట్లాడినా లేక ఈయన మాట్లాడినా లేదా అంతకుముందు బ్రహ్మనాయుడు వాళ్ళు చేసిన ప్రయత్నమైనా ఏంటి రీజను? తిరుపతి పవిత్ర ప్రసాదం, తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదం, లడ్డూ ప్రసాదం మీద చంద్రబాబు నాయుడు గారు చేసిన చండాలమైన కామెంట్, జంతువులకు కల్తీ అయింది అని ఇచ్చిన అబద్ధపు స్టేట్మెంట్ ఏదిందో అది అబద్ధం అనే విషయం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ సిట్లో వాళ్ళ ఎంక్వైరీలో జాతీయ ల్యాబొరేటరీలు ఇచ్చిన రిపోర్ట్. అది ఎవరు మ్యానిపులేట్ చేసేది ఇంకోటి కాదు, లేదంటే మార్చగలిగింది కాదు. సహజంగానే ఆ వాస్తవం ఇది వచ్చినప్పుడు అయ్యా ఇది వాస్తవం అని చెప్పే ప్రయత్నం అందరం చేసాం. మేమే కాదు, బయటి మేధావులు కూడా ఎందుకు ఇట్లాంటి అబద్ధం ఆడారు చంద్రబాబు నాయుడు గారని వాళ్ళు ప్రశ్నించారు, న్యూట్రల్ మేధావులు. అది భరించలేక అదే మాటను మళ్ళీ రిపీట్ చేస్తూ కల్తీ ఉందని చెప్పి వేసిన ఫ్లెక్సీలు, ఊరు పేరు లేని ఫ్లెక్సీలు, అవి చట్టవిరుద్ధమే. అసలు వాటిని ఎట్లా అలౌ చేశారో అర్థం కావట్లా. బ్యానర్లు కట్టారు, అవి తీయడానికి పోతే దానికి పోలీసులు అడ్డం వస్తున్నారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, మాజీ చైర్మన్లు ఇద్దరు సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి వాళ్ళ ఫోటోలు ఇవి పెట్టి తెలుగుదేశం పార్టీ వేసిన పేరు వేసుకోవడానికి కూడా ఇది లేకుండా పేరు లేని బ్యానర్లు వేస్తే, ఈ ఫ్లెక్సీలు పెడితే, వాటిని ప్రశ్నించడానికి వెళ్తే అవి తీసేయాలని డిమాండ్ చేస్తే దాని మీద కర్రలు రాళ్ళు తీసుకుని వచ్చి మీదికి వచ్చేసేయడము, లేదంటే వీళ్ళంతో చేయడము, దౌర్జన్యం చేయడము, ఇవన్నీ చేసిన నుంచి వచ్చిన సంఘటనల నుంచి వచ్చినవి ఈ పరిణామం. సో అసలు దాన్ని నువ్వు తప్పు చేసావు, దాన్ని కవర్ చేసుకోవాలనుకుంటున్నావు, దీన్ని క్వశ్చన్ చేయాలని సహించలేకుండా అన్నావు, ఇష్యూస్ మీద ప్రశ్నించడానికి సహించలేకుండా అన్నావు. దానికోసం కొత్త ఇది క్రియేట్ చేసేసి టెర్రరైజ్ చేసి ఎక్కడా వాయిస్ రేయకూడదని ప్రయత్నం చేస్తాం.